ఈటీవీ లైవ్ మానస ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు డాక్టర్ కవిత అజయ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. ఒకే ఒక జీవితం ఇది మన్ను పాలు కానీకు, అంతే కదండి. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. చాలా చిన్న జీవితాన్ని మనం ఉద్వేగాలతో, అంటే కోపం, ఆవేశం, జెలసీ, ఈర్ష్య, ద్వేషం, ఈగోయిస్టిక్, ఇవన్నీ కూడా మనని అందమైన జీవితాన్ని లీడ్ చేయకుండా ఆపేస్తూ ఉంటాయి. సో మరి ఈ చిన్న జీవితం కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉండాలి అంటే మన ఉద్వేగాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా అదుపులో ఉంచుకోవాలి అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం. సో మనం ఒక వర్క్ ప్లేస్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, రిలేటివ్స్లో కావచ్చు, నైబర్స్తో కావచ్చు, ఎక్కడైనా కూడా అంటే మన ఎమోషన్స్ని, అంటే సంతోషం ప్రదర్శిస్తే ఓకే, పర్లేదు, కొంతవరకు ఓకే, కానీ మన కోపాన్ని ఇతరులపై మనం చూపించినప్పుడు, ప్రదర్శించినప్పుడు, వర్క్ ప్లేస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, నేబర్స్తో కావచ్చు, మనం కోపం అనే కాదు, ఏ నెగిటివ్ ఎమోషన్ అయినా కూడా మనం ఇతరుల మీద ప్రదర్శించినప్పుడు వాళ్ళకి మనం శత్రువుగా మారే అవకాశం ఉంటుంది. అంటే మనని ఇష్టపడే వాళ్ళు తక్కువైపోవచ్చు. అంటే ఎప్పుడైతే మనం ఇష్టపడబడుతున్నాం, ప్రేమించబడుతున్నాము అన్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం వర్క్ ఎక్కువగా చేయగలుగుతాం, వర్క్ ఎఫిషియన్సీ అనేది మనం చూపించగలుగుతాం. సో మీకు ఇప్పుడు ఫస్ట్ ఉద్వేగం, చాలామంది నన్ను మేడం నేను నా కోపాన్ని తగ్గించుకోలేకపోతున్నాను, నాకు చాలా కోపం వస్తుందండి, కోపం వచ్చినప్పుడు చేతిలో రిమోట్ ఉంటే ఎత్తేస్తాను, సమ్టైమ్స్ కొంతమంది అయితే తినే ప్లేట్ని కూడా ఎత్తేస్తూ ఉంటారు. అంత కోపం. ఎందుకంటే అంత కోపం రావాలి? అసలు ఎందుకు అంత కోపం రావాలి? కాంట్ వి కంట్రోల్ దట్ అగ్రెసివ్ బిహేవియర్? ఎస్, వీ కెన్ కంట్రోల్ ద అగ్రెసివ్నెస్. ఆ బిహేవియర్ని, ఈ నెగిటివ్ బిహేవియర్ని, నెగిటివ్ ఎమోషన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కోపంని మనం చూద్దాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో అన్నారు సుమతి శతకంలో కదండి. అంటే తన కోపమే తనకు శత్రువు. ఎగ్జాక్ట్లీ, తన కోపమే తనకు శత్రువు. కోపం వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే మన చెవులలోంచి వేడి పొగలు వచ్చేస్తాయి, మన చెంపలు ఎర్రగా మారిపోతాయి, పల్స్ రేట్ పెరిగిపోతుంది, గుండె దడ కొట్టుకుంటుంది, హార్ట్ రేట్ పెరిగిపోతుంది. సో ఇంత అంటే యాంగ్జైటీ పెరిగిపోతుంది. సో ఆ కోపంలో మనం విచక్షణ అనేది కోల్పోతాం. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా మారిపోతాం. ఇంకా చెప్పాలంటే ఒక పశువులాగా, ఒక మృగంలాగా కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ కోపంలో ఏం చేస్తున్నామో తెలియక చేసుకోవడం కూడా జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. సో అలా కాకుండా ఈ నెగిటివ్ ఎమోషన్ని, కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ మధ్య మీరు చూసినట్లయితే సెరీనా విలియమ్స్ ఎంత మంచి టెన్నిస్ ప్లేయరో మనకు తెలుసు. సో తను ఆట ఆడుతుంటే తన కోపాన్ని అంచుకోలేక తను ప్రదర్శించినప్పుడు ఈవెన్ తన అడ్మైర్ చేసే అడ్మైరర్స్ కూడా, సీనియర్ ప్లేయర్స్ కూడా తనని విమర్శించారు. షీ హ్యాస్ టు కంట్రోల్ హర్ అగ్రెసివ్ బిహేవియర్ అని చెప్పారు. చూడండి, అంటే ఎంత అడ్మైరింగ్ పర్సనాలిటీ కాస్త తన కోపం వల్ల, అంటే తన నెగిటివ్ ఎమోషన్ వల్ల తను నెగిటివ్ అయిపోయింది తన అడ్మైరర్స్కి. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ కోకొల్లలు ఉంటాయి మనం చూస్తూ ఉంటే. ఫ్యామిలీలో కానీ, వర్క్ ప్లేస్లో కానీ మనం కోపాన్ని అణుచుకుంటేనే, ఈ నెగిటివ్ ఎమోషన్ని మనం అణుచుకుంటేనే మనం శత్రువుగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వర్క్ ప్లేస్లో మనం ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీనెస్ని పంచిన వాళ్ళం అవుతాం, షేర్ చేసిన వాళ్ళం అవుతాం. ఒక వైఫై లాగా మనం ఎక్కడుంటే అక్కడ మన ప్రేమని పంచిన వాళ్ళం అవుతాం. సో మరి ఎలా అంచుకుందాం? కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వెపన్స్ ఏంటి? ఫస్ట్ వెపన్ ఇస్ ఓర్పు, సహనం. సహనాన్ని మించింది లేదండి. ఓపిక, దీన్నే మనం ఇంకా ఓపిక అంటాం. సో ఓపిక ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందంటే కోపాన్ని అంచుకోవడానికి చాలా. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళామండి, హాస్పిటల్లో 200 మెంబర్స్ ఉన్నారు. ఆల్రెడీ మీరు ఆఫీస్లో చాలా కష్టపడి స్ట్రెస్తో వచ్చారు. హాస్పిటల్లో ఆ రోజు మీకు అపాయింట్మెంట్ ఉంది, మీరు చూపించుకోవాలి డాక్టర్ గారికి. 201 టోకెన్ వచ్చింది మీకు, ఇంకా 2 hours పడుతుంది. ఎలా? ఎంత ఫాస్ట్గా డాక్టర్ గారు చూసినా అప్పటికి ఇంకొక 100 పేషెంట్స్ ఉంటారు మీకు. మరి అప్పుడు మీకు ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. వెళ్ళిపోదామంటే సేమ్ మళ్ళీ అగైన్ మీకు తెల్లవారి కూడా మళ్ళీ ఆఫీస్ ఉంటుంది, మళ్ళీ వచ్చేవరకు అదే టైం అవుతుంది. ఏం చేద్దాం? అక్కడ ఓపిక, సహనం. ఏం చేయడానికి లేదు,
అక్కడ కోపం తెచ్చుకుంటే మీరు మీ యాంగ్జైటీ పెరుగుతుంది, మీ కోపం పెరుగుతుంది, ఏం చేయడానికి లేదు, ప్రశాంతంగా కూర్చోలేరు. ఓపిక పట్టినప్పుడు మనం ఏం చేయలేము ఇక్కడ. అలాంటప్పుడు ఏం చేద్దాం, సహనంగా మీకు ఇష్టమైన ఏదో సాంగ్స్ వింటునో ఇంకేదో చేసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆ టైంని, ఆ సిచ్యువేషన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడం, పెండింగ్ ఉన్న పనులు చేసుకోవడం. ఏం లేదంటే మీ మొబైల్లో ఎన్నో ఫైల్స్ డిలీట్ చేయాల్సిన ఫైల్స్ ఉంటాయి, అవి చూసుకోండి. మెయిల్స్ చెక్ చేసుకోండి. లేదు మీకు ఎప్పటితో మాట్లాడాలనుకున్నా మీ ఫ్రెండ్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు, చుట్టాలకి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. సో ఇలా అంటే మనం కాస్త స్థిమితంగా, ఓర్పుగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉంటాయి. మనం తర్వాత గిల్టీ ఫీల్ అవుతుంటాం, అరే నేను ఇలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది అని. సో అలా కాకుండా ముందే మనం సహనంతో ఆ సందర్భాన్ని డీల్ చేసినట్లయితే కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. అండ్ సెకండ్ వెపన్ ఏంటి అంటే, కోపం రావడానికి ఇంకా ఒకటి లోపం, అంటే మనలో ఉన్న లోపాలు, అంటే మనం వర్క్ ఎఫిషియన్సీలో లోపం, కొరత, ఫ్యామిలీలో అయితే రిలేషన్షిప్లో వచ్చే అంటే కొన్ని మన యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ వల్ల, మన బిహేవియర్ ప్రాబ్లమ్స్ వల్ల మనకు అవతల వ్యక్తికి కోపం తెచ్చిన సందర్భాలు, తద్వారా మనకి కోపం వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. సో ఎక్కడ మనం రెక్టిఫై చేసుకోవాలి మరి అంటే, మనలో ఏదైనా లోపం ఉందా? మీ బాస్కి మీ పైన కోపం వచ్చింది, ఎందుకు కోపం వచ్చింది? దాని ద్వారా మీకేం వచ్చింది? మీకు కోపం వచ్చింది. దానివల్ల ఏం జరిగింది? ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో అడ్డంకి వచ్చింది. తెల్లవారి మీరు తనని ఫేస్ చేయలేరు. సో ఇదంతా మీరు అవాయిడ్ చేయలేరు. కాబట్టి ఏం చేద్దాం, ఏ లోపం అయితే ఉందో దానివల్ల అవతల వ్యక్తికి మీపైన కోపం వచ్చిందో, తద్వారా మీకు వాళ్ళపైన కోపం వచ్చిందో, దాన్ని రెక్టిఫై చేసుకున్నట్లయితే, ఆ లోపాన్ని సవరించుకొని మీరు ఇంకా ఎఫిషియన్సీని చూపించడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి, అప్డేట్ కావడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకునే అవకాశం ఉందా అని ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి నేను కొన్ని టిప్స్ చెప్తానండి. ఫస్ట్, మీకు ఎందుకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చింది అనేదాన్ని అడ్మిట్ చేయడం. చాలామంది నాకు కోపం రాలేదు అని అన్ని ఈజీగా తీసి పారేస్తుంటారు. అలా కాదు, నాకు కోపం వచ్చింది, నాకు కోపం వస్తుంది, నేను తొందరగా కోపానికి వస్తాను అని మీరు అడ్మిట్ చేయడం వల్ల మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ అడ్మిట్ యువర్ అగ్రెసివ్ బిహేవియర్. ఓకే, ఆ తర్వాత కోపం వచ్చినప్పుడు స్టాప్ టెక్నిక్, ఇది ఎక్కువగా చెప్తూ ఉంటాము. సో స్టాప్ టెక్నిక్, మీకు ఒక వ్యక్తి, మీ బాస్ మీ పైన మాట్లాడుతున్నారు, కోపంగా మాట్లాడుతున్నారు. అప్పుడు మీరేం చేయాలి, బ్యాక్ నెంబర్స్ నుంచి కానీ నెంబర్స్ కౌంట్ చేసుకోవడం, కూల్గా ఉండడం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసి మళ్ళీ దీర్ఘంగా వదిలేసినప్పుడు మీకు ఒక కూల్నెస్ వస్తుంది. తద్వారా మీకు అక్కడ ఓర్పు, సహనంతో ఆ సిచ్యువేషన్ని ఎదుర్కొనే అవకాశం వస్తుంది. ఓకే, సో లిస్ట్ అవుట్ యువర్ రీజన్స్. కోపం రావడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నీ ఒక పేపర్ పైన రాసుకోండి. మీరు బద్ధకం, మీకు బాగా లేజినెస్ అనేది ఉంది. దీనివల్ల ఏం జరుగుతుంది, 5 o'clock లేవాల్సిన వాళ్ళు మీ స్కెడ్యూల్ ప్రకారం లేవాల్సిన వాళ్ళు లేట్గా లేస్తున్నారు. దాని ద్వారా మీ న్యాచురల్ కాల్స్, ఫ్రెష్ అప్ అవ్వడం అన్నీ లేట్ అవుతున్నాయి. తద్వారా బస్ మిస్ అవుతున్నారు, తద్వారా వర్క్ ప్లేస్కి లేట్గా వెళ్తున్నారు, తద్వారా మీ వర్క్ పెండింగ్ పడుతుంది. సో ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, మీ డేని సరిగ్గా ప్లాన్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో నాకు కోపం రావడానికి గల కారణాలు అని మీరు లిస్ట్ అవుట్ చేసుకొని దాని అకార్డింగ్లీ మళ్ళీ మీ డేని ప్లాన్ చేసుకోవడం, మీ వర్క్ని ప్లాన్ చేసుకోవడం వల్ల మీరు హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతారు. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో ఎప్పుడు మీ ఫ్యామిలీ మీకోసం ఆరాటపడతారు, మీ ఫ్యామిలీ మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని అన్కండిషనల్గా ప్రేమిస్తారు అన్న ఫీలింగ్ మీకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. సో అది ఎప్పుడు వస్తుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అండ్ ఆ వర్క్ ప్లేస్లో అయితే కలీగ్స్ సపోర్ట్, ఇదంతా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారో అప్పుడు మీకు వాళ్ళ సపోర్ట్ దొరుకుతుంది. సో ఎనీహౌ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ నెగిటివ్ ఎమోషన్, అగ్రెసివ్ బిహేవియర్. ఆఫ్టర్ దట్ మనం ఇంకా ముందుకెళ్ళే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. సోక్రటీస్కి మరణశిక్ష విధిస్తారండి. తన ఉపన్యాసాలతో యువతని నాశనం చేస్తున్నాడు అన్న వాదనతో అతనికి ఉరిశిక్ష విధిస్తారు.
సో తన శిష్యులంతా కూడా జైలుకి వస్తుంటారు, బాధపడుతుంటారు. అయ్యో మీకు ఇలా జరిగిందేంటి, మీకు మరణశిక్ష విధించారు అని చెప్పేసి చాలా బాధపడుతుంటారు. కానీ సోక్రటీస్ మాత్రం ఇదేమీ పట్టనట్టుగా జరిగేది యాక్సెప్ట్ చేయాలి, ఇంకా అంతే తప్పదు, ఆ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయాలి అన్న దాంట్లో తను చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంటారు. సో ఆ క్రమంలో ఒకరోజు జైలు బయట ఒక బిచ్చగాడు లైర్ వాదిస్తూ ఉంటాడు, ప్లే చేస్తూ ఉంటాడు. సో అతన్ని చాలా నచ్చుతుంది సోక్రటీస్కి, ఎంత బాగా అతను ప్లే చేస్తున్నాడు అని చెప్పేసి జైలు అధికారిని పిలిచి ఒక్కసారి తనని పిలిపించండి లోపలికి అని చెప్పేసి అడుగుతాడు. సో జైలు అధికారి వెళ్ళి బయట నుంచి అతన్ని పిలిపించి లైర్ ప్లే చేసి అతన్ని పిలిపించి లోపలికి వచ్చేస్తాడు అతను. అప్పుడు సోక్రటీస్ నాకు ఒక్కసారి ఇది ఎట్లా ప్లే చేయాలో నేర్పిస్తారా అని అడుగుతాడు. సో అతను ఎస్ వై నాట్ అని చెప్పేసి సోక్రటీస్కి నేర్పిస్తాడు. సో చూసే వాళ్ళందరికీ, తన శిష్యులకి, జైల్లో అధికారులకి, మిగతా జైల్లో ఉన్న ఖైదీలందరికీ కూడా ఏంటి అసలు ఇంకాసేపట్లో 2 అవర్స్లో మరణశిక్ష విధిస్తారు, ఈయన ఇంత కూల్గా ఎలా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం వేస్తుంది. అతను సోక్రటీస్ అది నేర్చుకుంటాడు. నా జీవితంలో నేను చనిపోయే ముందు నేను ఇంకొక పనిని నేర్చుకున్నాను, ఒక స్కిల్ని నేర్చుకున్నాను అన్న సంతృప్తితో నేను చనిపోతాను అని చెప్తాడనమాట. చూడండి, అంటే ఇంత కాసేపట్లో చనిపోయే వ్యక్తి తన ఉద్వేగాలని ఎంత బాగా కంట్రోల్ చేసుకున్నాడు. జరిగేది జరగక మానదు, సిచ్యువేషన్ని మనం తప్పించలేం. అలాంటప్పుడు ఏంటి, యాక్సెప్ట్ చేయడం ద్వారా మనం కోపానికి గురి కాకుండా, ఎమోషనల్గా అవ్వకుండా మనం కంట్రోల్లో ఉండగలుగుతాం. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. మనం కోపాన్ని అంచుకోవాలి అంటే ప్రతి సిచ్యువేషన్ని, ప్రతి పర్సన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. సో నెగిటివ్ ఎమోషన్స్లో ఫస్ట్ కోపం గురించి మనం చర్చించుకున్నాం. ఆ తర్వాత దుఃఖం, బాధ. కొందరు వాళ్ళకి బాధ కలిగిందని చుట్టూ ఉన్న వాళ్ళకి, వర్క్ ప్లేస్లో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు, ఇక ఒకటే వాళ్ళ దుఃఖాన్ని అంతా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, గట్టిగా ఏడ్ చేస్తుంటారు. దానివల్ల ఏం జరుగుతుంది, మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ దెబ్బతినొచ్చు, డిస్టర్బ్ కావచ్చు. ఎస్, షేర్ చేసుకోవడంలో, మన వాళ్ళతో షేర్ చేసుకోవడంలో తప్పు లేదు, అంతేకాని దాన్ని బాగా ఓవర్ ఎక్స్ప్రెసివ్గా అందరినీ డిస్టర్బ్ చేసేలాగా ఉండకుండా ఆ దుఃఖాన్ని కంట్రోల్ చేసుకొని అదుపు చేసుకుంటే అప్పుడు మనం ఉన్న ప్లేస్లో కూడా డిస్టర్బ్ కాకుండా చేయకుండా ఉన్న వాళ్ళం అవుతాం. ఆఫ్టర్ దట్ డామినేటింగ్ పర్సనాలిటీస్ కొన్ని ఉంటాయి. కొందరు ఉంటారు ఏంటంటే వర్క్ ప్లేస్లో వాళ్ళకి అన్నీ తెలుసు అనుకొని వాళ్ళని అందరినీ డామినేట్ చేసేస్తూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోవచ్చు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. వీళ్ళంతే ప్రతిదానికి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరిలో కొన్ని ఇన్నర్ టాలెంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక షార్ప్నెస్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో అప్రిషియేట్ చేయాల్సిన యాటిట్యూడ్ ఉంటుంది, విషయాలు ఉంటాయి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. లీడర్ అంటే ఎవరండి, మనతో పాటు 10 మందిని కూడా ముందుకు తీసుకెళ్లే వాళ్ళని లీడర్ అంటారు. మనమే లైమ్ లైట్లో ఉండాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. మనతో పాటు అందరినీ మనం ముందుకు నడిపించే విధంగా మనం తయారు కాగలిగినప్పుడు మనం ముందుకి వెళ్ళగలుగుతాం. కాలయాపన. కొందరు వర్క్ ప్లేస్లో, ఇంట్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ ఊరికే టైంపాస్ చేస్తూ ఉంటారు. అంటే ప్రయారిటీస్, ప్రాధాన్యతలు, అప్రాధాన్యతలు అంటాం కదా. సో మనం చేయాల్సిన ఏవైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో వాటిని పక్కన పెట్టి క్వాలిటేటివ్ టైం, అంటే టైంని క్వాలిటేటివ్గా యూజ్ చేయకుండా ఆ తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆఫీస్ అయిపోయే టైంకి ఇంకా నాకు చాలా వర్క్ ఉంది అని ఆదుర్ద పడిపోయి, గాబరా పడిపోయి, వాళ్ళు గాబరా పడి చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కంగారు పెట్టేస్తూ ఉంటారు. సో అలా కాకుండా, కాలయాపన చేయకుండా, టైంపాస్ చేయకుండా ఒక ప్లానింగ్, ఆర్గనైజింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నట్లయితే మనం వర్క్ ప్లేస్లో అందరి చేత మంచి వాళ్ళుగా ఇన్ ద సెన్స్ మన వర్క్ ఎఫిషియన్సీని ప్రూవ్ చేసుకున్న వాళ్ళం, చూపించిన వాళ్ళం కాగలుగుతాం. తద్వారా అందరి మనసుల్ని గెలవగలుగుతాం. ఇంకా కొందరు వర్క్ ప్లేస్లో గట్టిగా మాట్లాడేస్తుంటారు. సో కమ్యూనికేషనల్ స్కిల్స్ అంటే మన మాట తీరు, మనం పనిచేసే చోట మనం అందరి మన్నల్ని పొందగలిగేలాగా చేస్తుంది. సో మనం కన్వే చేయాలనుకున్న దానిని ఎంత బాగా, మనం చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ని, మెసేజ్ని ఎంత బాగా అప్రోప్రియేట్గా మనం కన్వే చేస్తున్నాము అనేది చాలా అవసరం. కమ్యూనికేషనల్ స్కిల్స్లో మనం అసర్టివ్నెస్ని కూడా తీసుకోవచ్చు. సో మనం చెప్పాలనుకున్న విషయాన్ని అవతల వ్యక్తి హర్ట్ కాకుండా మనం
మనం ఇప్పుడు మీ కలీగ్ మీరు సీరియస్గా వర్క్ చేస్తుంటే మిమ్మల్ని బయటకు వెళ్దాం, టీ తాగుదాం, సిగరెట్ తాగుదాం, ఇంకేదో దేనికో పిలిచారు, మీరు బయటకు వెళ్ళారు. సో ఏం జరిగింది, 10 నిమిషాలు కాస్త హాఫ్ అన్ అవర్ అయింది, 1 అవర్ అయింది. దానివల్ల మీకు మళ్ళీ మీ పైన మీ వర్క్ ప్రెషర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా అసర్టివ్గా నాకు ఇంకా చాలా వర్క్ ఉంది, నేను ఇది కంప్లీట్ చేయాలి, ప్లీజ్ ఏమనుకోవద్దు అన్న విషయాన్ని మీరు మీ డెసిషన్ని మీరు కరెక్ట్గా చెప్పగలగడం, దీన్ని అసర్టివ్నెస్ అంటాం. ఇది కూడా అలవర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఈర్ష్య ద్వేషాలు. మీ బాస్ మీ కలీగ్ని మెచ్చుకున్నారు, ప్రశంసించారు. సో మనకి లోపల కాలుతూ ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు ఇలాగా. సో మీ పక్క కలీగ్ని మెచ్చుకున్నారు, ఏంటి వాళ్ళలో ఉన్న గొప్ప, ఎందుకు వాళ్ళని అందరూ అంతగా ఇష్టపడుతున్నారు, వాళ్ళనే మెచ్చుకుంటున్నారు అని మనం ఇంకా అప్రిషియేట్ చేయాల్సింది పోయి మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. సో పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు వాళ్ళని బాస్ మెచ్చుకున్నారు, ఏంటి వాళ్ళలో ఉన్న గొప్ప, నాలో లేదా, నేను కూడా చేస్తాను కదా. సో ఒక్కసారి స్థిమితంగా ఆలోచించి ఎందుకు బాస్ వాళ్ళని మెచ్చుకున్నారు, సో మరి తన దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి, నా దగ్గర లేనివి ఏంటి అని ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే, సో ఆ జెలస్ అనేది మీరు ఎదుటి వ్యక్తి పట్ల, ఆ కలీగ్ పట్ల ఆ జెలసీ ఫీల్ అవ్వకుండా ఒక్కసారి వాళ్ళని మెచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి, నేను నేర్చుకోలేనా, వై కాంట్ ఐ అని మనం ఆలోచించినట్లయితే మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పుకార్లు, రూమర్స్, ఇవి చాలా డేంజర్ అండి. అంటే మనం అనవసరంగా ఇతరులపైన పుకార్లు పుట్టి చేస్తూ ఉంటాం. అంటే అక్కడ మనకు వచ్చేది ఏముండదు, కానీ అదొక సరదా, అదొక యాటిట్యూడ్ చాలా మందిలో ఉంటుంది. వెళ్ళేసి అంటే మీరు విన్నారా, ఇది ఇలా జరిగిందంట, అది అలా జరిగిందంట, అంటే మనం వినని దాన్ని, మనం చూడని దాన్ని మనం చూసినట్టుగా విన్నట్టుగా దాన్ని ఇంకాస్త ఎగ్జాగ్రేట్ చేసి చెప్పేస్తూ ఉంటారు. సో అది ఎప్పుడైనా కూడా వర్క్ ప్లేస్లో చాలా కష్టాలను తెచ్చిపెడుతుందండి. సో ఈ పుకార్లకి మనం రూమర్స్ని స్ప్రెడ్ చేయకుండా మన పైన రూమర్స్ పుట్టకుండా ఉండాలి అంటే అలా మన యాటిట్యూడ్, అలా మన పర్సనాలిటీ, అలా మన బిహేవియర్ ఉండేలాగా చూసుకోవడం చాలా అవసరం. వర్క్ ఎఫిషియన్సీని మనం పెంచుకోవాలి అంటే మనం ఈ రూమర్స్కి దూరంగా ఉండడం అనేది కూడా చాలా చాలా అవసరం. సో మనం వర్క్ ప్లేస్లో నమ్మకం, బిల్డింగ్ ట్రస్ట్, ఇతరుల పట్ల నమ్మకాన్ని కలిగి ఉండడం, మనపైన ఇతరులు నమ్మకం కలిగేలాగా మన ప్రవర్తన, మన బిహేవియర్, మన యాటిట్యూడ్, పర్సనాలిటీ ఉండేలాగా చూసుకోవడం అనేది చాలా అవసరమైన విషయం అండి. అంటే బిల్డింగ్ ట్రస్ట్. ఇంకా మన పర్సనల్ విషయాల్ని తొందరగా అందరికీ షేర్ చేసేస్తుంటారు కొందరు కలీగ్స్తో. ఆఫీస్కి రాగానే చాలా మా ఇంట్లో ఇలా జరిగింది, మా ఫ్యామిలీలో ఇలా జరిగింది, ఇంత పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, మేము ఇది చేస్తున్నాం, మేము ఇది కొన్నాం, అది అలా కొన్ని చెప్పకూడని విషయాల్ని కూడా అందరితో షేర్ చేసేస్తుంటారు. సో మీరంటే గిట్టని వాళ్ళు ఉండొచ్చు, మీరంటే పడని వాళ్ళు ఉండొచ్చు, దాన్ని ఇంకో రకంగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే రకంగా కూడా ఉండొచ్చు, దాని ద్వారా మీరు చిక్కుల్లో పడవచ్చు. సో ఇలా కాకుండా ఉండాలి అంటే సో ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏది షేర్ చేయాలి, ఏది షేర్ చేయకూడదు అని మనం చూసుకోవాలి. అండ్ ఇంకొందరు వర్క్ ప్లేస్లో గట్టిగా మాట్లాడిస్తుంటారు, గట్టిగా నవ్వుతూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఇతరులకి ఇబ్బందికరంగా మారకుండా ఉండేలాగా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకే ఒక జీవితం ఇది మన్ను పాలు కానీకు, రియల్లీ అంటే బ్యూటిఫుల్ లైన్స్ అండి. అంటే మన లైఫ్ని, మన జీవితాన్ని మనం ఉన్న ప్రతి చోట కలర్ఫుల్గా మార్చుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. మన ఎమోషన్స్ని, మన ఉద్వేగాలని, మన భావోద్వేగాలని కంట్రోల్ చేసుకునే అవకాశం 100% ఖచ్చితంగా మన చేతుల్లో ఉంది. సో అలా చేయాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న కోపం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ద్వేషం కావచ్చు, బద్ధకం కావచ్చు, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్ కావచ్చు, రూమర్స్ని సృష్టించడం కావచ్చు, డామినేటింగ్ చేయడం కావచ్చు, ఈగో కావచ్చు, ఇవన్నీ కూడా మన వర్క్ ఎఫిషియన్సీని తగ్గించే అవకాశం ఉన్న నెగిటివ్ ఎమోషన్స్. సో వీటిని ఎంత కూల్గా, ఎంత కామ్గా, ఎంత ప్లానింగ్గా ఎలా మనం కంట్రోల్ చేసుకున్నాము అన్న దానిపైన మన లైఫ్ కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా మారే అవకాశం ఉంటుంది. సో విష్ గుడ్ లక్ అండి. బాయ్.